భగవంతుడు ఆ సేట్కు అన్ని రకాల భోగభాగ్యాలను ఇచ్చాడు. కాని వాటితో పాటు ఒక పెద్ద బాధనూ ఇచ్చాడు. అతడు నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతడి దురదృష్టం. అతని అన్ననాళం, నోటి నుండి కడుపుకు ఆహారం వెళ్లే మార్గం పని చెయ్యదు. కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి. ఎంతటి నరకం అది! కాని అనుభవిస్తూ రోజులు వెళ్లదీస్తున్నాడు ఆ సేట్. ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు. వైద్య శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిని కూడా కలిశాడు. వెళ్ళని దేవాలయం లేదు, మొక్కని దేవాలయం లేదు. ప్రార్థనలు, పూజలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు అన్నింటినీ చేశాడు. కాని ఏ ఒక్కదాని వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పే ఉపన్యాసాల్లో కంచి పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి వారిని కలవాలని, చివరికి వారైనా తనకు ఈ బాధ నుండి విముక్తి కల్పిస్తారేమోనని అతని ఆశ. ఒకసారి నాతో ఇద్దరము కలిసి చెన్నై వెళ్ళవలసిందే అని పట్టుబట్టాడు. కాని పరమాచార్య స్వామి వారి అనుమతి లేకుండా అతన్ని తీసుకొని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది. నేను చెన్నై వెళ్ళి స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పాను.